ఇమేజ్ అని ఈరోజు వచ్చేసి అయితే నేను ఒక సర్ప్రైజ్ ఇంకొక వీడియో తయారు చేయబోతున్నా. వీడియోకి వచ్చేసి కావాల్సిన అవి తీసుకుని రారా. మనకి ఇప్పుడు ఈ వీడియోకి కావాల్సింది ఏంటంటే ఈ డస్ట్బిన్ కవరు అండ్ ఈ పేపర్స్ బైండింగ్ వైర్స్ ఇవి వీటితోనైతే మేమైతే ఇప్పుడు మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఎయిర్ బలూన్ చేస్తున్నాం. అసలు సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పి దానికోసం అయితే మనం ట్రై చేద్దాం. ఓకేనా, ఇప్పుడైతే మనకు కావాల్సిన వస్తువులు అయితే ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే నార్మల్గా ఈ పేపర్స్తో చేద్దాం, ఎగురుతుంది ఎగురదని చూద్దాం, ఫెయిల్ అవుతుంది సక్సెస్ అవుతుందా. ఇంకోటి ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ క్యాండిల్స్ కరిగించి అవి ఉంటాయి కదా, ఈ పేపర్స్ అందులో ముంచి చేసినాం అన్నట్టు. ఎందుకంటే ఎక్కువ మంట వచ్చి ఎక్కువ ఎగురుతుంది అని చెప్పి ఇదోసారి ఇవి రెండు అయితే చేద్దాం. ఇక దానికి కావాల్సింది మనం ఏంటి డస్ట్బిన్ అయితే ఇది వాడుతున్నాం దానికోసం. ఇక మొత్తం ఇప్పుడైతే మనం మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. గాడి పేరు నింపో సార్, అవుతాయి అలా మొత్తం ఎట్లుంది గాడుపు కాగానే మొత్తం పోతుంది. అలాగే తెలుసు వాళ్ళు చెత్తబుట్టి ఏరైనా వాళ్ళే, నువ్వు వాళ్ళే అది సంగతి అయితే అర్థండి బండి చెయ్యి కట్ అవుతలేదు. పట్టుకోవచ్చు ఆగు కాదు, బందోబస్తు తిప్పరుడు ఎక్కేయగల. ఒకటి యాక్చువల్లీ ఏమైందంటే ఇది దీనికి ఐరన్ కాబట్టి ఇది ఆగది. మనం దీనికి టేప్ వేసి దీన్ని మంచిగా అడ్జస్ట్ చేద్దాం. సో గాయస్ మనం ఫైనల్ అయితే తయారు చేసినాం. ఇది అసలు ఎట్లుంది చూడు, ఒకసారి ఆగి. కర్రెగా కాదురా. సో ఫైనల్లీ గాయస్ మనకైతే ఎయిర్ బెలూన్కి అయితే ఇది సిద్ధమైపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పేపర్స్ కాదు, ఈ పేపర్స్ని మనం దీనికి పెట్టి అంట పెడదాం. అసలు ఎగురుతుందో లేదో చూద్దాం. ఓకేనా, ఓకే. మనం నార్మల్గా చెప్పినాం కదా, నార్మల్ పేపర్స్తో ఒకటి, ఇంకోటి క్యాండిల్ ఇట్లా తడిపిన పేపర్స్తో అని చెప్పి ఫస్ట్ అయితే ఈ నార్మల్ పేపర్స్తో చేద్దాం. ఒకవేళ ఎగురుతో చూద్దాం. దాని తర్వాత క్యాండిల్స్ అయితే ఖచ్చితంగా చేద్దాం. ఎగురుతుంది అది నాకు తెలిసి. బట్ ఫస్ట్ అయితే నార్మల్ పేపర్ యూజ్ చేస్తున్నాం, A4 సైజ్ పేపర్ నార్మల్ది. ఇది ఒకవేళ ఎగురుతుందా లేదా ఎంత దూరం పోతుందో ఇది చూద్దాం. దాని తర్వాత అది వేస్తా అని చెప్పిన కదా, అది చేద్దాం. ఓకే, ఇప్పుడు అయిపోయింది.
కదా అక్కడ పెడితే మొత్తం గాలి వచ్చి అసలు ఇది అంటుకోలేదు, మొత్తం ఒక గంట సేపు చచ్చిపోయినాం ఆ ఎండల విండల. ఆయనతో చక్కగా ఇంటికి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ పెడతాం, ఎలా ఉంటుందో చూద్దాం. అసలు ఎగురుతుందా ఎగురదా అసలు నాకు అదే డౌట్ ఉంది, అందుకే అసలు ఎగురుతుంది ఎగురుతుంది. మీరు చూసుకోవచ్చు అసలు ఆ నార్మల్ కాగితంతో పెడితే అసలుకి ఇది పైకి కూడా పోతలేదు. అది తెలిసి దీని బరువుగా లేకుంటే ఏందో. కానీ ఇప్పుడు మనం క్యాండిల్స్ పేపర్స్ ఉన్నాయి చూడు, అవి అయితే మొత్తం పెడదాం, అవి మొత్తం పెట్టి దీన్ని అజ్జిద్దాం. ఇప్పుడు యాదన్న ఎగురుతుందో లేదు చూద్దాం. మనం ఇంతకుముందు నార్మల్ పేపర్ పెట్టినాం కాబట్టి అది ఎగరలేదు, అందులో గాలి కూడా పోలేదు. ఇప్పుడు ఏంటంటే మేము క్యాండిల్స్తో చేసిన ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి పెడుతున్నాం. ఇవి పెడితే ఎగురుతుందో లేదు చూద్దాం ఫస్ట్ మనం. మనదైతే మొత్తం వేడికాడికి అంటుకుంది. కూడా ఫెయిల్ అయిపోయింది అసలు. అండ్ నేను ఎగురుతుంది అనుకున్నా గ్యాస్ ఇట్లా రావడం వల్ల. కాకపోతే ఏంటంటే దానికి మంట ఎక్కువైపోయి ఇది అంత ఉంటుంది, ఇదంతా దగ్గరికి వచ్చి మొత్తం అంటుకుంది. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ చేద్దాం ఒకసారి, మేము చేసింది కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాం. ఇదాన్ని ఎగురుతుందో లేదో చూద్దాం ఖచ్చితంగా. ఇంతకుముందు మనం ఫస్ట్ చేసినాం ఫెయిల్ అయింది, సెకండ్ చేసినాం మొత్తం గాలిపోయింది, ఇప్పుడు థర్డ్ చేస్తున్నాం. మరి ఇదేమైతే చూద్దాం. ఎందుకంటే ఇంతకుముందు అది పెట్టింది మేము లెంత్ పెట్టినాం అన్నట్టు, వెడల్పు ఎక్కువ అయిపోయి దానివల్ల ఇదంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం దాన్ని చిన్న చేసి పెడుతున్నాం. ఇప్పుడు అయితే చూద్దాం. మంచిగా ఏరు ఇది ఉబ్బింది అనుకో ఖచ్చితంగా ఎగురుతుంది మనకి, టెన్షన్ లేదు. మెల్లమెల్లగా అంటుకుంటుంది ఇది, మరీ స్పీడ్ కూడా కాకుండా. ఉప్పు ఉప్పు అని తొందర అనుకుంటా. ఉప్పుగా కాదు, ఏరు పోతుంది లోపలికి, మీరు చూసుకోవచ్చు ఏరు పోతుంది. అనుకున్నట్టుగా కాలేదు, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఎంతో కొంత ఎగురుతుందని చెప్పి మేము కిందికి విసిరేసినాం అన్నట్టు, కిందికేనన్నా పైకి లేస్తుందని చెప్పి అది కూడా కాలేదు, ఫెయిల్.